నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ బద్దిపల్లి. ఇక్కడ బద్దిపల్లి గ్రామంలో మేము వీకెండ్లో బద్దిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ పద్మావతి అలివేలి మంగ సమేత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాము. ఇక్కడ ఒక కొండపై, ఈ గ్రామంలో కొండపై ఈ స్వామివారు వెలిచారు. ఇక్కడికి శనివారాలు, పండుగ రోజులలో చాలామంది వస్తుంటారు. ఇక్కడ పాదాల మండపం కట్టారు. శ్రీవారి పాదాలు ఎంతో విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మేము వీకెండ్లో ఇక్కడ దర్శించుకొని చాలా తరించాము. ఈ ఆలయం మీకు చూపించాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇక్కడ ప్రకృతి అందాలు చాలా ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుపుతారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. భక్తులకు కొంగు బంగారంగా వెలిసిల్లుతున్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఎంతో తృప్తిగా వెనుదిరుగుతున్నారు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఎంతో ఈ పాదాల మండపం భక్తులను చాలా ఆకర్షిస్తుంది. ఇక్కడ శనివారం రోజులలో చాలా విశేషంగా భక్తులు తరలి వస్తుంటారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలిమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద అంటూ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ స్వామివారిని పూజిస్తారు. ఇక్కడ దేవాలయం చిన్న బండ గుహలో ఉన్నది. ఇక్కడ మెట్లు, ఇక్కడ సౌకర్యాలు బాగా చేశారు. కరీంనగర్కు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. కొత్తపల్లి మండలం, బద్దిపల్లి గ్రామం. ఇక్కడ వీకెండ్లో వచ్చి తరించండి, స్వామివారి దర్శనం చేసుకొని తరించండి. స్వామివారి కళ్యాణం జరుగుతుంది, బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. వెంకటేశ్వర స్వామి వెంకటరమణ గోవింద, వెంకటహరణ గోవింద, శ్రీనివాస గోవింద, వెంకటేశ గోవింద. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, విశ్వాకారం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం, యోగిద్యానగమ్యం, వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.